నాకిదంతా అవసరమా? చాలా అసహ్యంగా ఉంది. మా అమ్మకి ఇదంతా తెలిస్తే మనసు ఎంత కష్టపడుతుందో. నాకేమీ వద్దు జాన్సమ్మా, నేను వెళ్తాను. నేను చాలా మర్యాదగా పెరిగిన అమ్మాయిని. చిన్న చిన్న విషయాలు కూడా మా నాన్న నాకు నేర్పిస్తూ పెంచారు. బురదాన్ని తెలిసి రాయి వేయడం కంటే పక్కకు వెళ్ళడం మంచిది అని నేర్పించారు. అది సంయుక్తతో ప్రతిరోజు గొడవకి ఎక్కడికి పోనమ్మా. సరే బంగారి, నువ్వు వెళ్ళు. నువ్వు ఫైట్ చేయలేకపోతున్నావులే. నీకంత ధైర్యం ఎక్కడుంది? నువ్వు వెళ్ళులే, ఏం పర్వాలేదు. బంగారి, నీకు నువ్వు ఎవరో అని తెలుసుకో. నీ పొటెన్షియల్ ఏంటో తెలుసుకో. తెలీదు. అదే నీకున్న ప్రాబ్లం. నీకు జరిగిన దాంట్లో సగం వేరే అమ్మాయికి ఎవరైనా జరుగుంటే తాను అసలు నిలబడేది కూడా కాదు. కానీ నా బంగారి ఈ నిమిషం వరకు నిలబడి పోరాడుతోంది. పోరాడుతుందని నేను నమ్ముతున్నాను. ఏంటి బంగారి, ఆ ధైర్యం ఏమైపోయింది? ఎక్కడ కప్పెట్టేశావు? ఆ తెగింపున్న అమ్మాయిని నేను రవికి భార్యగా రావాలనుకున్నాను. అదే చేశాను. ఇలా భయపడి పారిపోయే అమ్మాయి నేనైతే కోరుకోలేదు. నీలాంటి అమ్మాయితో నా రవి బ్రతకలేడు బంగారి. నీ వల్ల కాదులే అని నువ్వు చెప్పేశావు కదా. నువ్వు వెళ్ళిపోవచ్చు. ఇది ఎప్పటికైనా నీ ఇల్లే. నువ్వు రవిని లవ్ చేశావు. రవి కూడా నిన్ను లవ్ చేశాడు. అది నువ్వు మర్చిపోకు. బంగారి, ఒక్క విషయం క్లియర్గా నీ బుర్రలోకి ఎక్కించుకో. మిమ్మల్ని కలిపింది నేను కాదు, మీ ప్రేమ, మీరు పూజించే ఆ దేవుడు. రవి కళ్ళు మూసుకుని ప్రపంచం అంతా చీకటనుకుంటున్నాడు. కోపం రవి బుద్ధిని తినేస్తోంది. పిచ్చివాళ్లగా బిహేవ్ చేస్తున్నాడు. కానీ నీకు తెలివుందిగా. ఇప్పుడు నీ కోసం, రవి కోసం నువ్వు పోరాడు. ఒక్క విషయం బంగారి, ఏది అంత తేలిగ్గా అయితే రానే రాదు. అలా పోరాడినప్పుడే నీకంటూ ఒక గుర్తింపు వస్తుంది. మనం నిలబడి పోరాడాలి. అలా పోరాడితేనే నువ్వు గెలవగలవు. పోరాడే గుణం నీకు ప్రత్యేకంగా చెప్పాలా? ఏ అడ్రస్సు లేకుండా ఈ వైజాగ్ వీధిలో వెతకడానికొచ్చావు. ఇక్కడికొచ్చి పోరాడి కంపెనీలో ఉద్యోగం సంపాదించి నా నమ్మకాన్ని గెలుచుకుని ఇవాళ ఈ ఇంటిలో కోడలిగా స్థానం నిలబెట్టుకున్నావు. బంగారి, నీ శక్తేంటో, నీ స్థాయి ఏంటో ముందు నువ్వు నిర్ణయించుకోవాలి.